ఆపరేషన్ ఖగారుని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులని హననం చేసేటువంటి వైఖరిని తీవ్రంగా ఖండిస్తుంది. మధ్య భారత ప్రాంతంలో 6 లక్షల సైన్యాన్ని పంపించింది. ఆ సైన్యంతో అక్కడ ఆదివాసీల మీద దాడులు కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే మావోయిస్టులను కూడా అంతమొందించేటువంటి ఒక చర్యల్ని చేపట్టింది. ఈ సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం. దీనికి స్పందించినటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్, కేసీఆర్, న్యూ డెమోక్రసీని మూడింటిని ఒకే ఘాటన గట్టి మాట్లాడాడు. ఇది రాజకీయంగా సరిగ్గా అర్థం చేసుకొని అవగాహనతోటి మాట్లాడినటువంటి ఒక విషయంగా మేము భావించడం లేదు. కాంగ్రెసు, టీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణమైనటువంటి ఒక పార్టీలు, వాటికి ఉడిగం చేసేటువంటి పార్టీలు. వాటికి భిన్నంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ వ్యవస్థ అంటే ఈ దోపిడీ వ్యవస్థని మౌలికంగా మార్చటేందుకు ఒక ప్రజాయుద్ధ పందాన్ని ఎంచుకొని తమ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో వేలాది మంది విప్లవకారులు, పార్టీ కార్యకర్తలు, నాయకత్వం తమ రక్తాన్ని చిందించి విలువైన ప్రాణాలని అర్పించారు. మా పందానే, మా రాజకీయ విధానాలే వేరుగా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోమని చెప్పి రఘునందన్ రావు గారిని కోరుతున్నాం. ఇక ఖగారు విషయంలో ముగ్గురిది ఒకటే వైఖరి అనేటువంటిది అన్నాడు. ఖగారుని వెనక్కి తీసుకోవటంలో అది కాంగ్రెస్ చెప్పినా, అది టీఆర్ఎస్ చెప్పినా గత తప్పుల్ని సరిచేసుకొని ఇప్పుడు చర్చలకి రమ్మనమని చెప్పి చర్చల వాతావరణాన్ని అమలు చేయమని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరు డిమాండ్ చేసినా దీన్ని మేము ఆమోదిస్తాం, ఆహ్వానిస్తాం, దానికి మద్దతు పలుకుతాం. ఎందుకనంటే అక్కడ ఆదివాసీలను హత్యలు చేస్తున్నది కాబట్టి, అది హననం చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఊసకోతగా వస్తున్నది, రక్తాన్ని ఏరులు పారిస్తున్నది. అమాయక ఆదివాసీ మూలవాసుల్ని, మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నది. అందుకోసమే మరి వీటిని ఆఫ్ చేయాలనేటువంటి కోరటం ఎలా తప్పవుతుందండి? అట్లాగే మావోయిస్టులు చర్చలకి సిద్ధమన్నప్పుడు నువ్వెందుకు రావు? నీ ప్రభుత్వం ఎందుకు చర్చలకి సిద్ధం కావటం లేదు? దాన్ని ఆలోచించాల్సింది పోయి ఎదురు దాడి చేసేటువంటి ఒక వైఖరిని రఘునందన్ రావు గారు చేపట్టినటువంటి విధానం ఏదైతుందో అది సరైనటువంటిది కాదు. అది రాజ్యాంగ వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ఆలోచన విధానం. ఆ వైఖరితోటి రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి మానవుడు జీవించే హక్కును కల్పించబడ్డది మన రాజ్యాంగం. అట్లాంటి హక్కులన్నింటినీ కాలరాస్తున్నది బీజేపీ. ఎందుకు ఇంత ఘోరమైనటువంటి ఒక స్థితికి పూనుకున్నది అంటే అక్కడ ఖనిజ సంపదని, అడవిని సామ్రాజ్యవాద కంపెనీలకు, ఆదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పూనుకున్నది. ఇది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన చట్టాలకి వ్యతిరేకంగా కొనసాగుతున్నది. అది నీ గణపట్టం లేదా రఘునందన్ రావు గారు? మీరు ఒక ఎంపీ కదా, ఏం ఆలోచన చేస్తున్నారు? ఏం అర్థం చేసుకుంటున్నారు? అంటే అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి నీవు ఏదంటే అదే మాట్లాడతారా? వాస్తవాల్లోంచి సత్యాన్ని లాగి నిజాలని మాట్లాడదలుచుకోలేదనేటువంటిది మీరు మాట్లాడినటువంటి ఒక తీరుతేరును కనపడుతున్నది. ఇప్పటికైనా ఆ వైఖరిని మార్చుకోమనేటువంటి చెప్పి రఘునందన్ రావు గారికి మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాం.
మీరు నిన్న మాట్లాడినటువంటి ఒక వైఖరిని తీవ్రంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే కేంద్ర ప్రభుత్వం చర్చలకు రమ్మని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.